ఉంది. సంక్రాంతి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ డైలాగ్స్ ఆయన కోసమే రాసారా? లేదు కొన్ని సీన్స్ అయితే నాకు మామూలుగా నచ్చలేదనమాట. సెకండ్ హాఫ్‌లో ఇంకో హీరోయిన్ ఎంట్రీ ఉంటది కాబట్టి, ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అనే మ్యూజిక్ డైరెక్టర్ కింద 'దేవిశ్రీ ప్రసాద్' అన్ననే పెట్టుంటే బాగుండేమో అని చెప్పి నా స్టోరీ లైన్‌ని గమ్యానికి అయితే చేర్చారేమో అనిపించింది. కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి అయితే మాత్రం పండగ భయ్యా ఫస్ట్. ఏదన్నా కొంచెం నాకెందుకు కొంచెం క్యూట్‌గా అట్లా అనిపించిందనమాట. సెకండ్ హాఫ్‌లో నేను ఎక్కువగా వెయిట్ చేసింది ఏంట్రా అంటే, నేననుకున్నాను ఊరిని బ్యాక్‌గ్రౌండ్‌లో అలా ఇనిపిస్తారేమో అంతేలే అనుకున్నా. నాకు నచ్చింది నేను చెప్తున్నాను. పబ్లిసిటీ ఎందుకు చేయలేదు అనేదే అర్థం కాలే ప్రొడ్యూసర్. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ఉస్తాద్ భగత్ సింగ్ కళ్యాణ్ గారి మూవీతో నేను మూవీ రివ్యూ స్టార్ట్ చేయడం అనేది నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను మూవీ రివ్యూస్ అవి చేద్దామని చెప్పి. ఇలా కుదిరింది. కళ్యాణ్ గారి సినిమాతో కుదరడం నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా, శర్వానంద్ గారిది, రవితేజ గారిది ఇలా చాలా సినిమాలు వచ్చినాయి కదా! సంక్రాంతి బరిలో నుంచి మనం ఇది చేద్దామని. కానీ ఎప్పుడు చేద్దాం అనుకున్నా ఏంటంటే నాకు మూవీ రివ్యూస్ చెప్పాలంటే కొంచెం ఎందుకో ఏదన్నా అయిద్దేమో, ఏదన్నా కాంట్రవర్సీ‌లు అయిద్దేమో, ఇదన్నమాట మనం చెప్పేది ఏమన్నా తీసుకోలేరేమో అలా అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడే చెప్తున్నాను. మూవీ రివ్యూ ఏంటి మూవీ నేను చూసి నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నాను. ఏంటి నా మనసులో నాకు అనిపించింది ఆ మూవీ మీద నాకు ఏదైతే అనిపించిందో నేను అదే చెప్తున్నాను. వేరేదైతే నేనేం చెప్పట్లేదు. వేరేలాగా నేనేం చెప్పట్లేదు. నాకు నచ్చింది నేను చెప్తున్నాను. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఓకేనా? ఓకే. ఇంక మూవీలోకి రివ్యూ గురించి వెళ్ళిపోతే సినిమా హీరో కళ్యాణ్ గారు ఎంట్రీ మామూలుగా లేదసల. చాలా అంటే చాలా బా నచ్చింది నాకు. ఆ ఎంట్రీలో ఆయన డైలాగ్స్ చెప్పుకుంటూ ఆ ఫైట్ సీన్ గాని, ఏదన్నా గాని కామెడీ ఇలాగా డైలాగ్ చెప్పడం గాని, ఏదన్నా గాని ఆయన బా చేశాడు. అసలు ఏదైనా సరే ఇంకా చాలా అంటే చాలా బావుందనమాట. ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని, ఆయన టైమింగ్ గాని, ఆ డైలాగ్స్ అయితే ఉన్నాయి భయ్యా అసలా. డైలాగ్స్ గురించి చెప్పుకుంటే, ఆ డైలాగ్స్ ఆయన కోసమే రాసారా? ఆహ్, మన డైరెక్టర్ గారు 'హరిశంకర్' గారు ఆయన కోసమే రాసాడేమో ఆ డైలాగులు అన్నట్టుగా అనిపించింది నాకు. ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక్కొక్కలాగా అంటే బయట జరుగుతున్న సంఘటనల గురించి గాని, అట్లాగే దేశం గురించి గాని, మామూలుగా ఆయన చుట్టూరు ఆయన బయట సినిమా కాకుండా బయట వాతావరణంలో ఆయన ఉండే కళ్యాణ్ గారు ఉండే మీద గురించి కొన్ని డైలాగులు గాని, అన్నిటి గురించి బా చేశారు. ఇక కామెడీ గురించి గాని ఇక మామూలుగా లేదు. కొన్ని సీన్స్ అయితే నాకు మామూలుగా నచ్చలేదనమాట. కళ్యాణ్ గారు కొన్ని పాటలకి ఆయన డాన్స్ చేస్తారనమాట. చిరంజీవి గారి సాంగ్‌కి, మహేష్ బాబు గారి సాంగ్‌కి ఇట్లా కొన్ని సాంగ్స్‌కి ఆయన డాన్స్ చేస్తారనమాట. మామూలుగా లేదిది. చాలా అంటే చాలా బా నచ్చింది. ఆ క్లిప్ నేను యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. కుర్చీని మాట్లాడబెట్టి ఆ తర్వాత ఇంకా ఫైట్స్. కళ్యాణ్ గారి ఫైట్స్ అంటే ఇంక మనం దాని గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు. ఆయన ఫైట్స్ ఇంకా మామూలుగా ఉండవనమాట. ఒక రేంజ్‌లో ఉన్నాయన్నమాట. మనకి ఫ్యాన్స్‌కి అయితే మాత్రం ప్రతి ఫైట్‌కి మాత్రం ఒక్కొక్క టాప్ లేచిపోయిద్దనమాట. అలా ఉన్నాయన్నమాట. అలాగే కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ గాని, అట్లాగే ఆయన లుక్స్ గాని, ఏదన్నా కొంచెం నాకెందుకో కొంచెం క్యూట్‌గా అట్లా అనిపించిందనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆయన డ్రెస్సింగ్ స్టైలు, ఆ లుక్స్, ఆయన హీరోయిన్‌తో దగ్గర ఆటిల దగ్గర మాట్లాడే ఆ విధానం గాని, ఏదన్నా గాని, ఏంటో నాకు కొంచెం కొత్తగా అనిపించినట్టు అనిపించింది. పాత సినిమాల్లో మనం చూస్తాం కదా! కొంచెం అట్లా అన్నట్టుగా అనిపించిందనమాట. ఫస్ట్ హాఫ్‌లో మన రాశి ఖన్నా గారు హీరోయిన్ గూడా వాళ్ళు గూడా క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చేయడం గాని, ఏదన్నా గాని చాలా అంటే చాలా బా చేశారు. కామెడీ సన్నివేశాలంతా మొత్తం బానే ఉంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్‌లో ఆమె కొంచెమే కనపడతారు. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో ఇంకో హీరోయిన్ ఎంట్రీ ఉంటది కాబట్టి మొత్తం మీకు సెకండ్ హాఫ్‌లో స్టార్టింగ్‌లో ఆయన పోలీస్ యూనిఫార్మ్‌లో ఎంట్రీ ఒకటుంటది. బా నచ్చింది నాకు కూడా అది. అలాగే ఫైట్ ఒకటుంటదనమాట. అంతా ఫైటు ఎళ్తున్నారనమాట. చెప్తాను అక్కడ ఒక డైలాగ్ కూడా చెప్తాడాయన. ఆ డైలాగ్ కూడా చాలా బావుంది.
అయన్నీ మీరు థియేటర్‌లో చూసి మీరు వింటే చాలా బావుంటదని చెప్పి నేను అనుకుంటున్నాను. అది విలన్ దగ్గర ఒక చిన్న కామెడీ డైలాగ్ కూడా చెప్తారు. దానికైతే నాకైతే మామూలు నవ్వు రాలేదనమాట. ఇచ్చానమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అనే ఫైటింగ్ దగ్గర డైలాగ్ చెప్తుంటే అసల థియేటర్ మొత్తం మామూలుగా లేదసల. ఇంక విలన్ ఎంట్రీస్ గాని, విలన్‌గా చేసే దాని గురించి గాని, ఆ కథ దగ్గర కొంచెం అటు ఇటుగా మలుపులు తిప్పి కొంచెం దాన్ని స్టోరీ లైన్‌ని గమ్యానికైతే చేర్చారేమో అనిపించింది. ఏంటి కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కైతే మాత్రం పండగ భయ్యా ఫస్ట్. మామూలుగా ఉండదనమాట. మెయిన్ ఆ డైలాగులకే నేను ఫిదా అయిపోయాననమాట. ఆయన రాసిన డైలాగులకి కొన్ని కొన్ని డైలాగులు భగవద్గీతలో నుంచి గాని, అట్లా తీసుకున్నయి గాని, ఏదన్నా గాని సెకండ్ హాఫ్‌లో నేను ఎక్కువగా వెయిట్ చేసింది ఏంట్రా అంటే, మన శ్రీలీల గారికి, కళ్యాణ్ గారికి మధ్యలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మ్యూజిక్ అనేది వస్తది భయ్యా. ఏండి ఆ మ్యూజిక్ ఉందే అంటే ఇది ఫుల్ సాంగ్ వస్తదా రాదా? వస్తదా రాదా? అని నేను ఫోన్ తీస్తున్నా వీడియో తీద్దాం, వీడియో తీద్దాం. నేనైతే మాత్రం ఆ క్లిప్ అయితే నేను పెట్టను. నేను మీరు థియేటర్‌కెళ్ళి దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ ఓల్డ్ సాంగ్ తీసుకొచ్చి పెట్టంగానే థియేటర్ మొత్తం ఆ పాట అయ్యేంత వరకు అరుస్తానే ఉన్నారనమాట. అమ్మో! ఓల్డ్ సాంగ్ చాలా అంటే చాలా బావుంది సాంగ్ అయితే మాత్రం అది. నేననుకున్నాను ఊరినే బ్యాక్‌గ్రౌండ్‌లో అలా ఇనిపిస్తారేమో అంతేలే అనుకున్నా. సాంగ్ పెట్టరులే అనుకున్నా. సాంగ్ పెట్టేసారు భయ్యా. చాలా అంటే చాలా బావుంది ఆ సాంగ్ గూడా. ఆ తర్వాత ఆహ్, మన 'మైత్రి' మూవీసుల గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే వీళ్ళు సినిమా తీశారు. పబ్లిసిటీ ఎందుకు చేయలేదు అనేదే అర్థం కాలే. ప్రొడ్యూసర్‌లు అసలు పబ్లిసిటీ ఎందుకు చేయలేదనేది అర్థం కాదు. ఈ సినిమాకి ఇంత మంచి సినిమాకి పబ్లిసిటీ చేయక మీరు ఒక యాడ్స్ లేక, ఏమీ లేక కొంతమంది చాలా మందికి సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనేది ఎలా తెలిసిద్ది? ఆ! సరైన ఇది లేకుండా చేశారేమో అని అనిపించింది. ఇంకోటేంట్రా అంటే మైనస్ సినిమా మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ కింద 'దేవిశ్రీ ప్రసాద్' అన్ననే పెట్టుంటే బాగుండేమో అని చెప్పి నాకనిపించింది. ఎస్ఎస్ తమన్ గారు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే, నాకు ఆ సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ వస్తున్న ప్రతిసారి నాకేమనిపిస్తుందంటే, ఇది ఎక్కడో ఇన్నాం నాకే కాదు బేసిక్‌గా నా పక్కన ఉన్న మా ఫ్రెండ్‌కి కూడా అదే అనిపించింది. అండ్ ఏదో వేరే వేరే సినిమాల్లో వస్తున్నట్టుగా ఆయన పాత సినిమాలు మొన్నొచ్చిన సినిమాలో నుంచి తీసుకొని వాయించాడ సేవడమో ఆ టైం గాని కళ్యాణ్ గారు ఒక ఎమోషన్ సీన్ ఒకటుంటది హాస్పిటల్‌లో. హాస్పిటల్ ఎమోషన్ సీన్స్‌కైతే అసల బీజీఎం నేను ఒక రేంజ్‌లోనే ఊహించుకున్నా. బట్ అది సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోయాను నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్‌కి. 'దేవిశ్రీ' అన్న అయితే దీనికి న్యాయం చేయగలడు అని చెప్పైతే నేను అనుకున్నా. ఎమోషన్‌కి గాని, దానికి గాని, కామెడీ టైమింగ్స్ దగ్గరకి గాని, అక్కడ గాని ఏదన్నా ఏదో మరి అంటే తమన్ గారికి సడెన్‌గా చెప్పేసరికి మరి ఆయన టైం లేక సినిమాకి షూటింగ్ టైమ్ అయిపోతుంది. సారీ సినిమా రిలీజ్‌కి టైమ్ అయిపోతుందని చెప్పి కంగారులో మరి ఆయన అలా చేశారో ఏమో తెలీదు గానీ, కొన్ని కొన్ని చోట్ల అయితే మాత్రం ఆయన ఇక తమన్ గారంటే చెప్పవసరం లేదు కదా! మాక్సిమం థియేటర్స్ బద్దలైపోయేలా కొడతారు ఆయన కూడా. బానే కొన్ని కొన్ని చోట్ల లేపారు. కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఎక్కడో విన్నదే. ఇది ఎక్కడో విన్నామే ఇది అనే ఫీలింగ్ ఏదో వచ్చిద్దనమాట. ఏంటి కాపోతే నాకు బాగా నచ్చింది ఏంట్రా అంటే కళ్యాణ్ గారి డ్రెసెస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. కళ్యాణ్ గారి డ్రెసెస్. అది అట్లాగే ఆయన వాకింగ్ స్టైల్ గాని, అట్లాగే ఆయన చేసిన కామెడీ గాని, ఉగాదికి ఎళ్లి కూర్చొని ఇంకొకసారన్నా కూర్చోననిపించింది నాకు. ఫ్యామిలీతో కలిసి ఎళ్లి చూస్తే ఓకే. పర్లా. న్యాయం జరిగింది అని అనిపించిద్దనమాట. ఇక కథలు, కథనాలు కరెక్ట్‌గా ఎళ్ళిందా స్క్రిప్టు ఇయన్నీ అంటే ఇప్పుడొచ్చే సినిమాలన్నీ కరెక్ట్‌గా ఎళ్తున్నాయో లేవో అనేది మీకు తెలుసు, మనకి అందరికి తెలిసిన విషయమే ఇంకా. ఇక ప్రతి ఒక్కడు ఒక రేంజ్‌లో ఆలోచించాలి అంటే ఇంకా ఏం స్టార్ ఉన్న హీరోస్‌తో అంటే కొంచెం కష్టమే. ప్రతిదానికి కథ, 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 కథ. అది. వాళ్ళు అంతలాగా ఆలోచించి తీశారంటే ఇంకా కళ్యాణ్ గారికున్న టైమ్స్‌లో గాని ఏదన్నా గాని తీశారంటే బెస్ట్ అనేవచ్చు. కానీ సినిమా మొత్తం మీద నాకైతే మాత్రం కళ్యాణ్ గారు ఒక్కలే కనిపించారు సినిమా మొత్తం మీద. కామెడీ అయితే కామెడీ, ఫైట్ సీన్స్ అట్లాగే మిగతా చోట్ల అన్ని చోట్ల ఇంకా డాన్స్ అయితే డాన్స్ అయితే మాత్రం ఆ సాంగ్‌లో ఇరక్కొట్టేసారనమాట. చాలా అంటే చాలా బావుందసల. నాకు కూడా బా నచ్చింది ఆ డాన్స్. అట్లాగే మన ఆహ్, మిగతా యాక్టర్స్ గాని, వాళ్ళు గాని, వాళ్ళకొచ్చిన క్యారెక్టర్ వరకు కామెడీ యాక్టర్స్ గాని, అలాగే సైడ్ యాక్టర్స్ గాని, వాళ్ళ వరకు క్యారెక్టర్ వర్క్స్ వాళ్ళందరూ బానే చేశారు. కాకపోతే సినిమాకి కొంత పబ్లిసిటీ అనేది లేదు. నెక్స్ట్ అట్లాగే కొంత స్టోరీలో సంబంధించిన దాని ప్రకారంగా చూసుకుంటే మనకి రొటీన్ స్టోరీ అంటున్నారు. రొటీన్ స్టోరీ అంటున్నారు. ఏంటి కొత్త స్టోరీలు తీసుకొనొస్తేనేమో మనమేమో చూడం. ఒకవేళ చూసినా సరే మనకు నచ్చదు. మనకన్నీ రొటీన్ స్టోరీలే గావాలి. అలాగే రొటీన్ స్టోరీలానే ఉంటది. ఏంటి ఈ సినిమా అయితే మాత్రం ఉగాదికి, పండక్కి మాత్రం ఫ్యామిలీ అందరితో ఎళ్లి చూసి ఆనందించే సినిమా అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నాకైతే అలా అనిపించింది. నేను కూడా సెకండ్ టైమ్ కూడా ఎళ్దామని చెప్పని అనుకుంటున్నాను. నేనేదో ఆ సినిమా గురించే చెప్తున్నాను, ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పాడులే అని చెప్పి అయితే అనుకోవద్దు. నాకు అనిపించిన మిస్టేక్స్ చెప్పాను. అలాగే చెప్పాను. సినిమా అప్పుడే అయిపోయిందేంటన్నా గూడా అనే టైప్ కూడా నాకు అనిపించిందనమాట. నేను అది కూడా చెప్తున్నాను మళ్ళీ.
ఏంటి పొద్దున్న 5 గంటల షోకెళ్ళి ఎంబటే ఏంది అప్పుడే అయిపోయిందా అనే టైప్‌లో అనిపించిందనమాట నాకు సినిమా. చాలా అంటే చాలా బాగుందని చెప్పను. అలా అని చెప్పి అసలు బాలేదని చెప్పను. ఉగాదికి మాత్రం ఫ్యామిలీతో ఎళ్లి చూసే సినిమా అని మాత్రమే చెప్తాను. నెక్స్ట్ 'దురంధర్' మూవీకి కొంచెం తెలుగులో డబ్బింగ్ అవ్వలేదని జెప్పి అంటున్నారు. తెలుగులో రాలేదింకా అది. అంటే షోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. మేము మార్నింగ్ సినిమాకెళ్ళినప్పుడు కూడా ట్రై చేస్తే ఉన్న షోస్‌ని క్యాన్సిల్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే తెలుగులో ఇంకా వాళ్ళకి రాలేదంట. ఇంక 2-3 డేస్ పట్టే అవకాశం ఉందని జెప్పి అంటున్నారు. మరి నాకు తెలిసినంత వరకు వస్తే మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. హిందీలో అయితే ఉంది. హిందీ వర్షన్ అయితే. కాతే తెలుగులో వరకైతే చెప్పాలంటే మాత్రం అదికొస్తే మాత్రం కన్ఫర్మ్‌గా సినిమా ఏదైతే చూసి దానికైతే మాత్రం మంచి హైప్ ఉంది. ఆ సినిమా గూడా మంచి చాలా అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. మన తెలుగులో రిలీజ్ అయిన తర్వాత చూసి మాత్రం చెప్తాను. అప్పుడు దాకా మాత్రం మీరందరూ మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది. మీకు కూడా నచ్చిద్దని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ మూవీకి రివ్యూ ఇవ్వాలో చెప్పండి. మన వీడియోని నలుగురికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.